హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా చేద్దాం నేర్చుకుందాం. ముందుగా కాకరకాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, టమోటా, చింతపండు మనకు కావాల్సిన పదార్థాలండి. ముందుగా మనము ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో ఉండేది. తర్వాత అదే ప్యాన్లో టమోటాలు నూనె వేసి వేయించుకోవాలి. టమోటాలు బాగా గుజ్జుగా వేయించుకోవాలండి. టమోటాలు కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసి వేయించుకోవాలండి. బాగా గుజ్జుగా వేయించుకోవాలి టమోటాలు. అదర్సి కాకరకాయ పచ్చడి ఎవరు లైక్ చేయరండి, కానీ ఈ పచ్చడి ట్రై చేసి చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారండి. మనం జీలకర్ర కూడా వేయించుకోవాలి. టమోటాలు అలా గుజ్జు అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకోవాలి, ఒక ప్లేట్లోకి. అదే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలు తరుక్కున్నాం కదండి, నూనె బాగా వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసేసి వేయించుకోవాలండి. కాకరకాయ ముక్కలు సన్నగా తరిగి అట్లయినా వేసుకోవచ్చు, లేకుంటే కాకరకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత బాగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసిన పచ్చడి చేసుకోవచ్చండి. దాదాపు కాకరకాయని ఎవరు లైక్ చేయరు, బట్ ఈ పచ్చడిని లైక్ చేస్తారండి. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈ వీడియో నాది ఫస్ట్ వీడియో కాబట్టి 8 minutes వరకు ఉందండి. ఇకపై షార్ట్లోనే పెడతానండి. కాస్త ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు. బాగా వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలు. ఎంత వేయించుకుంటే అంత మంచిది, మనకి చేదు లేకుండా ఉంటుంది. బాగా మగ్గనివ్వాలి. పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి కాస్త. తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగంటిపోతుంది. నీట్గా అట్లా తిప్పుకుంటూ ఉండాలి 2 minutesకి ఒకసారి. అట్లా తిప్పుకుంటుంటే అడుగంటుకుంటూ ఉంటుందండి. ఆల్మోస్ట్ బాగా మగ్గినవి, ఇంకాసేపు మగ్గనివ్వాలి. మగ్గినాయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అవి మిక్సీ జార్లో చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. టమోటా కాకరకాయ ఉన్నాయి కదా, అవి కాస్త చల్లారాలి. వేగిన తర్వాత ఇవి మనం మిక్సీ పట్టుకుందాం. కాస్త ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న పొడి ప్లేట్లోకి తీసుకుంటున్నామండి. తర్వాత టమోటా వేయించుకున్నాం కదా, అది కూడా ఒకసారి ఒక రౌండ్ మిక్సీలో వేసుకుందాం. తర్వాత కాకరకాయ వేయించుకున్నాం కదండి, అది కూడా ఒకసారి మిక్సీలో వేసుకుందాము. ఎందుకంటే పచ్చడి కొంచెం మెతువుగా ఉంటుంది, చేదు అనేది చచ్చిపోతుంది. మిక్సీ పట్టుకున్నాం కదండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక తర్వాత గింజలు వేసుకుందాం. అవి కొంచెం వేగాక
వెల్లుల్లిపాయ అండి అట్లా క్రష్ చేసేసి దాంట్లో వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లిపాయ కాస్త వేస్తే తిరువాతలో. వేసుకుందామండి. తర్వాత కొన్ని ఉద్దులు కూడా వేసేసుకుందాం. ఇవి బాగా వేగాక 3 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. తర్వాత ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి టమాటో గుజ్జు ఆయిల్లో వేసేసుకొని బాగా కొంచెం సేపు మగ్గనివ్వాలి. బాగా ఇట్లా ఉడకబెట్టాక మిక్సీ పట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు అది కూడా దాంట్లోకి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత బాగా కలియతిప్పి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనివ్వాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అది బాగా చింతపండు తొక్కు అంతా తీసేసి చింతపండు గుజ్జు నీళ్ళు దీంట్లో వేసేసుకోవాలండి. బాగా కలియతిప్పాలి. ఇది ఒక కొంచెం 5 మినిట్స్ మగ్గిన తర్వాత అదండి బాగా ఉడకబడుతుంది కదా, అట్లా ఉడకబట్టిన తర్వాత మనం ముందుగా వేసుకున్న మిక్సీ జార్లో పట్టుకున్నాం కదండి జీలకర్ర ఒట్టిమిర్చి అవన్నీ ఆ పొడి అంతా దాంట్లో వేసేసుకోవాలి. మనము టమోటా వేయించుకున్నప్పుడు ఉప్పు వేసాము, కాకరకాయ వేయించుకున్నప్పుడు ఉప్పు వేసాము, ప్లస్ అది మిక్సీ జార్ వేసుకునేటప్పుడు ఎండుమిర్చి అప్పుడు కూడా ఉప్పు వేసాము. అదేమి ఎక్కువ కాదండి, కొంచెం కొంచెం వేసుకున్నాం. ఎండుమిర్చి పొడి వేసుకున్నాక కాసేపు మగ్గనివ్వాలండి. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి, తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.